సకల ఉనికి పడుతున్నది ఇక్కడ పడిపోయిన ఎవరమ్మా నీ పేరు చెప్పు అన్నది నమ్మి వచ్చి నమ్మి వచ్చి మా అమ్మానను గొడవ పరిపూరి చేత పట్టుకొని నీ దగ్గరికి నమ్మి నీ పట్టణానికి వచ్చిన అని ఆ తల్లి అన్నది అమ్మ మరి దాసితనానికి నా దగ్గర ఉంటానని వచ్చినవు ఇన్ని రోజుల దాకా నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు ఎక్కడ పని చేసినావు మరి నాకు ఎక్కడ తెలియాలి ఇప్పుడు మనం పోయి హైదరాబాద్ లో కిరాయి కుంటానంటే ఆధార్ కార్డు చూపెట్టుమంటారు నువ్వు లంగవో దొంగవో నాకు ఎట్లా తెలియాలి అని మరి నువ్వు ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నావు ఏం పని చేసినావు నువ్వు ఎట్లా నమ్మాలి అన్నది అంటే ఆ తల్లి అంటున్నది దమయంతి దేవి వెన్నుని భార్య సత్యవా వెన్నుని భార్య సత్యవా సత్యభావ కింద పనిచేసిన నన్ను నమ్మి ద్రుపదరాజపుత్రిక ద్రౌపది తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నది ఆ పంచపాండవులైనటువంటి వాళ్ళు దూదమాటాడి ఎక్కడికో అడిగారుణ్యం పట్టుకొని వెళ్ళిపోయిన రాజ్యభ్రష్టులై దిక్కు తోచని పరిస్థితి లోపల నీ దగ్గరికి వచ్చిందమ్మ వాళ్ళ ఇంటి దాచిదాన్ని అన్నది సరే మంచిది నా దగ్గర ఉండు అని ఉంచుకున్నది నీకు జీతం ఎంత అని అడిగింది అమ్మా నాకు అన్న వస్త్రం ఉంటే చాలు జీత బట్టవు నాకు పట్టదా ఆమె దగ్గర ఇవ కొలువు ఉన్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని అక్కడ ఇద్దరు పిల్లగాళ్ళు మధ్య రాత్రి లేచి తాత మా అమ్మ ఎప్పుడు వస్తుంది తాత మా అమ్మ ఎప్పుడు వస్తుంది ఓ అమ్మ అమ్మ మా అమ్మ ఎప్పుడు వస్తుంది మా బాపు ఎప్పుడు వస్తాడు అని ఇద్దరు పిల్లగాళ్ళు ఏడిస్తే వాళ్ళ బాధ భరించలేక వాళ్ళ తాత ఏం చేసిండు 7 బ్రాహ్మణ పిలిచిండు దమయంతి పోటవ క్షేత్రం వ్యక్తి మీకు ఆకలైన కాడ మీరు అన్నానికి రావద్దు దూపైన కాడ మంచిళ్ళకు రావద్దు 6 ముంచాల వరాలు 3 ముంచాల ముచ్చాలు మీకు మూట కడతా పాటకు బట్టం కడతా పూటకు సత్తులు కడతా నా బిడ్డ ఫోటో పట్టుకొని ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి ఎక్కడ నా బిడ్డ కనిపిస్తే తోలుకొని రమ్మన్నాడు పూట కూలకు బాట ప్రయాణం చేస్తారు బామని కులం బడాయి కులం కాసు దొరుకుతుంటే కోసు దూరం నడిచిపోతారు సద్దులు బట్టాలు కట్టుకొని బ్రాహ్మణులు దమయంతి ఫోటో పట్టుకొని ఎట్లా పోతున్నారు ఓంకార స్వరూపమో మాధవ కరుణించి కాపాడు బాంధవ ఓంకార స్వరూపమో మాధవ కరుణించి కాపాడు బాంధవ ఓంకార ఆఖరి వాళ్ళు తెచ్చుకున్న సద్దులు బట్టాలు ఒడిచినాయి ఇక్కడేదో పట్టం కనిపిస్తుంది ఆ రాజుకు దండం పెట్టి అన్నం పెట్టు అందామని బ్రాహ్మణులు
సువర్ణ నగరం వచ్చి సువర్ణ మహారాజు కచ్చిరి కాడి కచ్చిరాజుకు దండం పెట్టి ఒక్క పూట అన్నదానం వేయమన్నారు. కచ్చిరి కాడ అన్నం లేదు మీకు చిట్టి రాసిట్ అన్న అంతఃపురం మేడలకు పోండి మీకు అమ్మగారు అన్నం పెడుతుంది పొమ్మన్నాడు. చిట్టి పట్టుకొని అంతఃపురం మేడలకు బ్రాహ్మణులు రాగానే సుదే అటువంటి ఒక్క ఆడి ఇల్ల మరి ఎటువంటి ఒక్క శోభవతి దేవి వాళ్లకు ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 సరుకు సరంజాం ఇచ్చింది. స్నానం అనుష్ఠానం చేసుకొని బ్రాహ్మణులు వంట చేసుకొని ఇటాకు విస్తారాలు వేసుకొని భోంచేస్తుంటే శోభవతి అన్నది, వసే దాసి వెంకట లక్ష్మి బ్రాహ్మణులకు ఆఖరికి పెరుగుతోటి ఆ పోసన పడతారు ఉత్తరా పోసన ఈ మంచిగా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పి రాపొమ్మన్న వాళ్ళు ఆ సల్ల దుత్త పట్టుకొని బ్రాహ్మణుల వేటికి దమయంతి వచ్చే వారికల్లా బ్రాహ్మణి ఎంకం బొట్టు ఏర్పాటు చేసి ఇది దాసిదాన లెక్కలేరు ముఖం చూస్తే రాసకాల ఉరికి పడతాంది అని ఫోటో చూసుకొని ఆమె ముఖం చూసేవారికల్లా దమయంతి పోలికలు ఉన్నాయి. సల్ల ఉంచుతుంటే అదే రెట్ట గట్టిగా పట్టిండు. ఇప్పుడు చెప్పు నా బిడ్డ నువ్వెవరు ఉన్నావే నీ గురించి నీ ఇద్దరు విలగండు ఏడుచుకుంటా నీ తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మమ్మ పట్టం అనే పిల్లలు ఉన్నారు. ఇగో నీ పోటు పంపి నా బిడ్డను తీసుకురమ్మా అని నీ తల్లిదండ్రులు రాజులు మమ్మల్ని ధ్వనించు అన్నారు. వీళ్ళు మాట్లాడుకునే సంభాషణ ఎవరిన్నారు? ఆ దొరసాని శోభవతి ఉన్నది. ఈ శోభవతి ఎవరో కాదు, శోభవతి దమయంతిని కన్నా భీమవతి ఇద్దరక్క ఎల్లే. మరి అటువంటి ఆ తల్లికి గుండెలకు విల్లు అన్నాయి. గిద 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 ఉరికచ్చి బిడ్డ కాలు పెట్టినది శోభవతి పట్టుకొని వచ్చి నువ్వు దొరుకుతానన్నప్పుడు మీ బాపమ్మ ఏమన్నది? గొడ్డురాలకు పిలగన్నది చేతికి ఇయ్యకన్నది. అప్పుడు అడిగి ఇంటి ఆకిలి ఒక్కరాలి బిడ్డ నేను మర్రొచ్చిన 21 రోజు పిల్లలు చూసిన గాని మళ్ళీ నిన్ను చూడలేదు. ఈ అమ్మ అక్కకెరుకైతే నా బిడ్డరో, మా బావకు ఎరుకైతే నా బిడ్డరో, నీ కింద నా బిడ్డను దాచితనాన్ని కుంటుకున్నవారి నా అక్కనని ఎన్ని మాటలు అంటారో, నా బావనని ఎన్ని మాటలు అంటాడో, నువ్వు దాచితాను అనుకోని ఆశతో వట్టి రాయే అన్న పోయే అన్న బిడ్డ. నా కాళ్ళు తెచ్చుకున్నా, నా కాళ్ళు పట్టుకున్న బిడ్డ. తలకు పోయి అన్న, కుర్రు దుమ్ము అన్న, వాడకట్టు అన్న, మళ్ళీ పూడి శిఖర పెట్టు అన్న బిడ్డ. నా పాప కాయ కొట్టుకొని నా బిడ్డలో నా బిడ్డ రాక బిడ్డ వారి తర్వాత ఆదితోటి బట్టి అని రాని మాటలున్నా. నా తప్పుడు పట్టించు నా బిడ్డ, నా తమ్ము రక్షించు నా బిడ్డ అని కన్నీళ్ళతో బిడ్డ కాళ్ళు కడిగి కన్నీరు పోసిన నీళ్లతో పిల్లకు తానం పోసి పట్టు పితాంబరములు కట్టించి నిలువెల్ల సొమ్మును పెట్టి కుచ్చులు దాపిన పత్తని పల్లాకి తెచ్చి పల్లాకి మోస్తానికి 7 బోయిలు వినిపించి బిడ్డను పల్లాకిలో కూసుండబెట్టి అగ విదర్భ దేశం పంపుతున్నదయ్యా శోభవతి దేవి. 7 బ్రాహ్మణులు ముంగట పంచంగాల కట్టబట్టుకొని వస్తున్నారు. 7 బోయిలు పల్లాకెత్తుకొని రాంగా 2 విలగండు చెరుకలు పల్లాకిల మీ అమ్మ వస్తుందని బ్రాహ్మణులు చెప్పంగానే గిరగిర ఉరికొచ్చి పల్లాకి అడ్డం తిరిగిన 2 పిల్లలు. ఆవు దాడ దొరుకుతా లేక ఊకుంటుందా? తల్లి దాడ దొరుకుతా పిల్లలు ఆగుతారా? పల్లాకి దిగి కన్న తల్లి 2 విలగండ్లు తీసుకొని కడుపు కట్టుకుంటే గండి వేరే చెరువు 2కున్నది ఈ దమయంతి దేవికి. నా కొడుక వీరసేన మహారాజు నా బిడ్డ ఇంద్రవతి పట్టం మీరెట్లా వచ్చారు, మీకెట్లా దొరికనా అని అనేవారికి శోభవతి భీమవతి వచ్చి బిడ్డ పరమాత్మ చేత వాళ్ళు నా పక్క వచ్చి రమ్మాని బిడ్డని తీసుకుపోయి అన్నం తినమని కంచంలో అన్నం పెట్టింది బిడ్డకు. అమ్మా ఇవాళ అన్నం పెడతాన్నావు,
నీ ఇంట్లో అన్నం తినుకుంటుంటే మీ అల్లుడు ఏమనుకుంటాడు? పొమ్మన్న నాడు పోరగల్ల పట్టుకొని పోలేదు కానీ ఇలా నన్ను నమ్మించిపోయి అవగారింటి కాడ మేడం కొట్టిందని నీ అల్లుడు అనుకుంటాడు. నా భర్త వచ్చేదాకా నీ ఇంట్లో నేను అన్నం తీరా అన్నది. అట్లయిన దానికి నీ భర్త కూడా రప్పిత్త బిడ్డ అని అప్పుడు అటువంటి ఒక్క బ్రాహ్మణుల పిలిపించి ఊరూరుకు ఉత్తరాలు పంపుతానని దమయంతికి రెండో పెళ్లి చేస్తానని పత్రికలు పంచాడు. పంచగారికల్లా ఒక పత్రిక ఎక్కడ వేయింది? ఇక్కడికి దగ్గర ఋతువార్ల పురి పట్టం అందింది. ఋతువార్ల మహారాజు అనుకున్నాడు, ఒరే నలుడా దమయంతికి రెండో పెళ్ళట పూలదండ ఎత్తదట, పోదాం రారా వ్రతం కట్టు అన్నాడు. చేటలని పొట్టట మొగరి పెళ్లి వేయనట్టు మరి నేను రానంటే రాజుకోడు అని వ్రతం కట్టిండు. వ్రతం లోపల ఋతువార్ల మహారాజు కూర్చుండ పెట్టుకొని రాజు కూడా రా బయలుదేరినాడు. ఇక్కడికి దగ్గర గనక మరి అటువంటి ఒక విదర్భ దేశం వస్తున్నాడు. వచ్చే రథం అక్కడ ఆపి, అయ్యా రాజా నువ్వు ఓ ఋతువల్ల మహారాజా సభలో కొన్నాడు. సభలోపల అందరూ కూర్చున్నారు. ఇంద్రుడు కూడా పత్రిక అందింది. అప్పుడు కాదండి కానీ దమయంతి ఇప్పుడు నాకు పూలదండే కదా అని వచ్చి సభలో కూర్చున్నాడు. మరి నా భర్త బ్రతుకుంటే ఏ తోవ కప్తాడని 4 దిక్కుల మేడెక్కి నదరబెట్టి సుత్తని దమయంతి 6 గుర్రాల రథం కట్టుకొని వచ్చిన మనిషిని చూసింది. కానీ నా భర్త లెక్కలేడు. కర్రెగా కాట్య మొద్దోలు ఉన్నాడు, మొండి చేతులు మొండి కాళ్ళు పొట్టిగా మరుగుద్దోలు ఉన్నాడు. ఇది ఏమి చిత్రం అనుకోని కొడుకును పిలిచింది. ఓ కొడుక, అందరు వచ్చిండ్రు, నా పెళ్లి చూస్తామని కొందరు వచ్చిండ్రు, పెళ్లి చేసుకుందామని కొందరు వచ్చిండ్రు. మరి ఇక కర్రెవాడు రాలే, రథం కాడు ఉన్నాడు, తీసుకురా పోరా అన్నది. అప్పుడు కన్న కొడుకు అటువంటి ఒక చక్రవర్తి బయటికి వచ్చి, ఓ రథసారథి, మా అమ్మ పెళ్లికి అందరు వచ్చిండ్రు, నువ్వెందుకు అందలేవు, పోదావు రమ్మని రెక్కబట్టిండు. మొగడు బతికిండో సచ్చిండో తెలియకుండా ఇద్దరు విలగాళ్ళు ఉన్నా కానీ మళ్ళొగని పెళ్లి చేసుకుంటాను అంటండి. గగాని పెళ్లికి నేనొస్తానారా, నీ ఎవరైతే మళ్ళీ చేసుకోపోమన్నాడు. ఆ మాట తెచ్చి పిల్లగాడు తల్లికి చెప్పిండు. ఇన్ని మాటలు అనటానికి నా భర్తకే అధికారం ఉంటది, అట్టోడు నన్ను ఎట్లా అంటాడు? ఒక చక్రవర్తి బిడ్డ, నేను చక్రవర్తికి భార్య అన్నదా. ఇదే పూలదండ పట్టుకపోయి ఆ కర్రోని మెడల్ని ఎత్తా. నా భర్త అయితే నేను బ్రతకాలే, నా భర్తగా పోతే అయితే పాదాల కాడ కాలి బూడిద కావన్నని మళ్ళీ పూలదండ పట్టుకొని దమయంతి దేవి కర్రవారి వేటికి పోతున్నది. సభలోపలున్న మందు అంతా చూసిండ్రు. దమయంతికి ఏమన్నా పిచ్చి పట్టిందా? దేవతలు ఉన్నారు, రాజులున్నారు, రాజకుమారులు ఉన్నారు, ఇంతమందిని విడిచిపెట్టిగా కర్రోడికయ్య పోతుందని ఆమెబడి మంది అంతా పోతాను. అందరు చూడండి దండ పట్టుకొని పోతే కర్రెవాడు దూరం పోతాడు. బలివీటి గొంట పోయి భర్త మెడ లోపల పూలదండ వేసింది దమయంతి దేవి. అప్పుడు శంకరుడు అంజనం పెట్టి చూసిండు. ఆడికి కరెక్ట్ 12 ఏళ్ళు గడిచినాయి. లక్ష్యం ఉన్న 12 ఏళ్ళు, దరిద్రం ఉన్న 12 ఏళ్ళు. శనేశ్వరుడు కడవ దొరికే కాలం వచ్చింది. ఒరే శనేశ్వర, ఆనాడు నువ్వు నాగుంబా వేషం కట్టి నల్లని విషాన్ని ఎక్కించి 16 32 కళలు గుంజుకొని మరగుంజుని చేసినావు. ఎక్కడ కాటేసినావు, మళ్ళక్కడ కాటేసి నీ విషం గుంజుకొనైనా 32 కళలైన తీయన్నాడు. అప్పుడు శనేశ్వరుడు నల్లగుంబ వేషం కట్టుకొని అరిపాదాన కాటేసి తన విషం తను గుంజుకొని 32 కళలు వదిలి పెడితే ఎప్పటో చక్రవర్తికి నిజ రూపం వచ్చింది. అప్పుడు
మావచ్చి అల్లుడు కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు ఎక్కడున్నా గాని బయటికి రేషానికి అత్తవని నా బిడ్డకు రెండో పెళ్లి చేస్తారని పత్రికలు వంచిన. అల్లుడా మిమ్మల్ని కలుపటానికి చేసినా గాని విడగొట్టడానికి చేయలే, నా తప్పులు మన్నించు అన్నాడు. అప్పుడు భార్య వచ్చి భర్త పాదాలు పట్టుకున్నది. సతిమ్మ పురుషులు కలవంగని శనేశ్వరుడు ఏమన్నాడు, కొడుక నీ సత్యం మెచ్చిన ఇన్ని కష్టాలు పెట్టే గాని మీరు ధర్మం తప్పలే. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరించి మీరు నడిచిండు కాబట్టి ధర్మం మిమ్మల్ని కాపాడింది. లక్ష్యం ఉన్న 12 ఏళ్ళు, దరిద్రం ఉన్న 12 ఏళ్ళు, నా సమయం దాటింది, ఇక నేను వెళ్ళిపోతాను. నీ రాజ్యం మీరు ఎల్లుకొమ్మని దత్రాలు పత్రాలు చేతులు పెట్టి ఆ శనేశ్వరుడు వెళ్ళిపోంగేదన్న కోరిక కోరుకోమన్నాడు. నా కథ ఎవరన్నా విన్నా, ఈ చరిత్ర ఎవరన్నా తెలుసుకున్న ఎవరికన్నా శాస్త్రములో చెప్పిన, ఓ పద్యం చదివిన, శ్లోకం చదివిన అలా తనవీని శనేశ్వరుడు కడగలిగిపోవన్నని దీవనార్తి పెట్టువన్నది దమయంతి దేవి. అందుకే ఎవరన్నా శనేశ్వరుని బాధ చేత బాధపడినట్టయితే నలచక్రవర్తి కథన్న వినాలే, ఓ శ్లోకం వినాలే. ఎవరన్నా చెప్పిన శాస్త్ర రూపకంగా చెప్తే వినన్నట. అప్పుడు వాళ్ళ కట్టం దొరికి గడ్డగుడి ఇద్దరు విలగల్ల తీసుకొని శంకరుని వేటికచ్చి, అయ్యా శివుని ఆజ్ఞలేంది శివ గదలది, ఇదంతా నీ పరీక్ష కదా. శివలీలను ఎంతో మధురము, శివస్మరణ ముక్తికి మార్గం. అభయమిచ్చు నీ అద్భుత హస్తము, ఆయువునిచ్చు నీ అమృత మంత్రం. ఓ కైలాసవాసని కమనీయ రూపము కరుణారగాంచిన తొలిగేను పాపమని శంకరునికి నమస్కరించంగానే కొడకాయ వెళ్ళిపోని మీ రాజ్యం వెళ్ళుకోమన్నాడు శంకరుడు. దేవతలంతా దేవలోక వెళ్ళిపోయింది. అప్పుడు నలచక్రవర్తి ఇద్దరు విలగల్ల తీసుకొని భార్య దమంతిని తీసుకొని విదర్భ దేశం విడనాడి నిషీధి నగరం ఏరం వచ్చి రడవేరి మోగిచ్చి రాజ్యం మీద కూసుండి ఆయన రాజ్యం వెళుతున్నాడు. అంతఃపురం మేడల్లో ఇద్దరు విలగల్ల తీసుకొని దమయంతి దేవి చెప్పటం వల్ల సుఖప్రాయంగా ఉంటున్నది. వాళ్ళ తలవిని శనేశ్వరుడు కలగలిగిండు. ఈడికి నలచక్రవర్తి నలదమయంతి కథ సంపూర్ణమైంది. ఈ కథ ఎవరైతే చెప్పువన్నారో చెప్పువన్న వాళ్లకు చెప్పించిన వాళ్లకు అయిపోయిన కిన్నులకు నిరొచ్చి పన్నులకు ఇంటికి లేచిపోయిన వాళ్ళకు ఆ తలవిని శనేశ్వరుడు కడగలిగిపోయి ఆ శ్రీరామచంద్రుడు తోడై ఉండి ముట్టింది ముత్యం పట్టింది బంగారం గాని ఈడికి చక్రవర్తి కథ సంపూర్ణమైంది. నలరాజు కథ మరి అటువంటి ఒక చనిపోయిన మరి సునీత జీవాత్మ స్వర్గం చేరాలే సునీత